ఓకే. ప్రైజ్ ది లార్డ్. రైట్. మనము మేబీ ఒక 1-2 మంత్స్ నుంచి అనుకుంటా యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకి గొప్ప గొప్ప దైవజనులు వాక్యం తప్ప అన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళని పిలిచిన దేవుడు సేవకులుగా, పరిచారకులుగా చేసింది సర్వసృష్టికెళ్ళి సువార్త ప్రకటించమని. అంటే ఆయన ఏ ఏ సంగతులనైతే నేర్పించాడో ఆయా సంగతులను వాళ్ళకి బోధించమని. ఎవరైతే చీకట్లో ఉన్నారో వాళ్ళు వెలుగులోకి రావాలని. సో అది తప్ప అన్నీ చేస్తున్నారు. మీరు గమనిస్తున్నారు లేదు. ఇప్పుడు ఈ ఈ మెసేజు, ఈ వీడియో నేను ఎవరికి చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఈరోజు ఉదయకాలం నేను బైబిల్ చదువుతున్నప్పుడు 16వ అధ్యాయం రోమీలు రాసిన పత్రికలో పౌలు అంటాడు ఒక మాట, మీకు చూపిస్తాను. 16వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి యుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. పౌలు ఏమంటున్నాడంటే 16వ అధ్యాయము ఆఖరి ఆ పుస్తకంలో, రోమియో రాసిన పత్రికలో ఆఖరి అధ్యాయంలో ఎవరెవరైతే ఆయనకి ఆ పరిచర్య చేయడానికి రోమ్కి ఆ లెటర్ ఏదైతే ఆయన ఉత్తరం రాసిన దాన్ని తీసుకువెళ్ళారో ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని ఆ పరిచర్యకు ఆయనకు సహకారులుగా ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్తూ వాళ్ళకు వందనాలను చెప్తూ, అదే కాదు ఇక్కడ మనం గమనించాల్సింది, పౌలు హెల్ప్ చేసిన తోటి పని వారికి మాత్రమే కాకుండా ఆ సంఘాల్లో ఉన్న సంఘస్థులందరికీ వందనాలు చెప్పి రాస్తూ ఉంటారు. మీరు చదవండి. అయితే నాకు ఇక్కడ స్పెషల్గా లేకపోతే నాకు సత్యంగా అనిపించింది ఏంట్రా అంటే, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో, సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. అంటే నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు అంటే నేర్చుకొనిన బోధ ఏంటి? ఒకటే బోధ మనం నేర్చుకునింది, ఒకటే మనకి ప్రామాణికము. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చాలా క్లియర్గా చెప్పడమే కాదు, ఆయన జీవించి చూపించాడు, మాదిరిని మనకిచ్చాడు. నేను ఒక వీడియో చూస్తూ ఉన్నాను. ఈ అమ్మ తేజ అనే ఒక ఆయన, ఇంకో ఆయన పృథ్వీ అనే ఆయన, ఇంకొక ఆయన, తర్వాత వేరే వేరే పాస్టర్స్ వాళ్ళ పేర్లు అవన్నీ కూడా నాకు సరిగ్గా గుర్తులేవు. కానీ ఏంట్రా అంటే ఓపెన్ చేస్తే టైటిల్ ఉంటుంది, దొంగవాడు అమ్మ తేజ, వాడిలాగా వీడిలాగా. నేను ఒకటే అడుగుదాం అనుకున్నా, సూటి ప్రశ్న ఎవరికైనా అలా చేసేవాళ్ళకి, దేవుడు మిమ్మల్ని వాళ్ళని వీళ్ళని వాడలాగా వీడిలాగా అని చెప్పడానికి మీకు పరిచర్య అప్పచెప్పాడా? లేకపోతే మీ దగ్గర ఉన్న పరిచర్యలో ఉన్న గుంపు, లేకపోతే ఆ వస్తున్న వాళ్ళు, ఆ సహోదరులు సహోదరునిలు, ఆ కుటుంబాలు, ఆ యవనస్తులు, ఆ పిల్లల్ని కాపాడాలా, బోధించాలా, ప్రేమించాలా, ఆదరించాలా? దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పినవి చేయాలా, లేకపోతే వీళ్ళని వాళ్ళని తిట్టుకుంటూ ఉండాలా? నేను అనుకుంటున్నాను, మేబీ నేను రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, బట్ ఎంతమంది దాన్ని ఏకీభవిస్తారో కామెంట్ చేయండి. యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి నా సబ్స్క్రైబర్స్ నాకింత ఇప్పుడు ఏదైనా వైరల్ అయిందనుకోండి, దాని మీద డబ్బులు వస్తాయి. మేబీ ఆ మాట్లాడే వాళ్ళు డబ్బులు రావాలని కోరుకోవచ్చు ఒకటి. రెండవది ఫేమస్ అవ్వాలని కోరుకోవచ్చు. ఈ ఫేమస్ పిచ్చి పట్టింది బాగా, నేను గొప్ప అనుకునేది. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు కూడా శిష్యులు అలాగే అనుకున్నారు. అప్పుడు యేసుప్రభువు వారు మత్తయి సువార్త 18వ అధ్యాయం 1-6 వచనాల్లో చూస్తే, ఇలాంటి చిన్న పిల్లల్ని ఒక్కరిని మీరు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి. మీరు ఎవరిని ద్వేషించకుండా క్షమించేవారిగా మీరు ఉంటూ ముందుకు వెళ్ళాలి, పిల్లల్లాగే ఉండాలి. ఆ ఆలోచన కలిగి ఉంటే మీకు పరలోక రాజ్యం వస్తుందని యేసుక్రీస్తు వారు చెప్పారు. వీళ్ళు చెప్తే నీకన్నా గొప్ప నేను, దమ్ముంటే రా చూసుకుందాం, నువ్వెంతరా నేనెంతరా, మా సంఘం ఏంటో తెలుసా, ఎంతమంది ఉన్నారో తెలుసా, నాకు ఎంతమంది సబ్స్క్రైబర్లు తెలుసా, నాకు ఎంతమంది సపోర్టర్లు తెలుసా, నాకు ఎంతమంది ఫాలోవర్లు తెలుసా. వీళ్ళు తిట్టుకుంటూ, వీళ్ళు బాగానే ఉంటారు, వీరు కారులోనే తిరుగుతారు. వీళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇలా తిట్టుకుని ఉండే వాళ్ళందరూ సీక్రెట్గా హోటల్స్లో కలుసుకుంటారు, బయట వేరే దేశాల్లో ఎలా ఉంది, ఎలా చేసాం మనం అని చెప్పి మాట్లాడుకుంటారు. అల్టిమేట్గా
నేను అంటుంది వారిని మనం చూస్తూ వారిని వెంబడిస్తూ అదే చెప్తున్నాడు పౌలు. సహోదరులారా మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా వేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి యుండుడి, మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. సో ఇలా కొట్టుకునే వాళ్ళకి, ఇలా తిట్టుకునే వాళ్ళకి అరే దూరంగా ఉండండి. మీరు నేర్చుకొనిన బోధకు అంటే ఇదిగోండి అచ్చంగా వాక్యానికి ఇక్కడ ఈ ఈ ఈ చివర ఉన్న అట్టకి ఈ చివర ఉన్న అట్టలో మధ్యలో ఉన్న 66 పుస్తకాలనే నమ్మండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో ఆత్మతో నడిపిస్తూ రాయించిన మాటలనే నమ్మండి. యోహాను సువార్త 1:1 ఉన్న మాట, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అనే మాటని మీరు నమ్మండి. యేసుక్రీస్తు వారినే నమ్మండి. యేసుక్రీస్తు వారు చెప్తారు కదా, అబద్ధ బోధకులు వస్తారు, నేనే క్రీస్తుని అంటారు, చెప్పుకుంటున్నారు కదా. బూడిదలో వేసుకుంటాడు ఒక ఆయనేమో అది అంటాడు, ఒక ఆయన మెగా చర్చెస్ అంటాడు. ఎన్ని జరుగుతున్నాయి. సో ఇన్ని జరుగుతున్నప్పుడు మనల్ని, మన విశ్వాసాన్ని, మన రక్షణని కోల్పోయే పరిస్థితులు ఇవి. ఆయన చెప్పింది నిజమా, ఏందో చెప్పింది నిజమా అని చెప్పి మన బైబిల్ సత్యాన్ని నిజాన్ని మర్చిపోయి దాన్ని తీయకుండా దాన్ని పక్కన పెట్టేసి ఆడేం చెప్పాడు, వీడేం చెప్పాడు, ఈయన బాగా చెప్పాడు, వాడు బాగా చెప్పలేదు, ఇవే అయిపోతున్నాయి. మనం వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడిపోయి మన బతుకుల్ని, దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో మనము పోగొట్టుకుంటున్నాం. ఒక్కటే జ్ఞాపకం చేసుకోండి, పౌలు ఈరోజు చెప్పిన మాట నాకు చాలా ఏమని అనిపించిందంటే అలార్మింగ్గా అనిపించింది. నాకు భయం వేసింది, ఇది వార్నింగ్లా అనిపించింది. ఏ బోధ అయితే మీరు నేర్చుకున్నారో, ఏ బోధ మనం నేర్చుకున్నాం, యేసుక్రీస్తు బోధ, యేసుక్రీస్తు వారి లోకంలో జీవించి ప్రకటించిన బోధ. మళ్ళీ నేను ఒకటి చెప్తున్నాను, యేసుక్రీస్తు వారు ఎక్కడికి అద్భుతాలు చేయడానికే ఆయన వెళ్ళలేదు. 100% వాక్యానుసారము ఆయన ఎక్కడికి వెళ్ళినా సువార్త చేయాలి, క్రీస్తుని ప్రకటించాలి, తండ్రి చిత్తాన్ని జరిగించాలి అనే దాంతోనే యేసుక్రీస్తు వారి ప్రయాణమై వెళ్తున్న ప్రతి గ్రామము, ప్రతి ఊరు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని మాట్లాడుతున్నప్పుడు నమ్మి విశ్వసించిన వాళ్ళందరూ, అన్యులైనా ఎవరైనా కూడా వాళ్ళు స్వస్థత పొందారు. అంటే నేనేం చెప్తున్నానంటే స్వస్థతలు చేయడానికే దేవుడు వెళ్ళలేదు ప్రత్యేకంగా. ఈరోజు మనం పోస్టర్లు చూస్తే స్వస్థత మహాసభలు, సువార్త సభలు కాదా? యేసుక్రీస్తు దేవుడు నమ్ముకోండి, త్వరలో మనం రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయనతో ఎత్తబడే గుంపుగా మనం ఉండాలి, మనం సిద్ధపడాలి, ప్రార్థనలో వాక్యంలో ఉండాలి అని లేకుండా అర్థం కాదు. కొంతమంది తెల్లబట్టలు వేసుకొని మా సంఘాలు గొప్ప, కొంతమంది మా కమిటీలు గొప్ప. నాకు ఇవన్నీ కొత్తగా అనిపించట్లేదు. ఆ రోజుల్లో ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు కూడా శాస్త్రులు, ఈ పరిసయ్యులు ఇలా ఉంటే యేసుప్రభు అన్నారు కదా, ఈ సున్నం కొట్టిన సమాధులు వీళ్ళు వేస్ట్. నేను ఒక్కటే చెప్తున్నాను ఎవరికైనా, అంటే నేను కూడా పాపం నుంచే రక్షించబడ్డాను, పాపంలోనే నేను జీవించాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. పాపంలోనే ఉన్నాం మనం అందరం, పాపలం. అది జ్ఞాపకం చేసుకోవాలి, మన పరిశుద్ధులం కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే పాస్టర్లే పరిశుద్ధులు. ఏం బోధ బోధిస్తున్నారో అర్థం కావట్లేదు. ఆ పిచ్చి బోధ వినడానికి వీళ్ళు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు తెలుసా? వీళ్ళు ఎందుకు వాళ్ళని ఫాలో చేస్తున్నారు తెలుసా? పరిశుద్ధమైన వాక్యము వాళ్ళకి తెలియదు. నేను ఒక్కటే చెప్తున్నాను, బెరయా సంఘము పౌలు బోధించిన తర్వాత బెరయా సంఘం వాళ్ళు పౌలు చెప్పింది కరెక్టా కాదా, వాక్యానుసారమా కాదా అని బైబిల్ ఓపెన్ చేసి తర్కించారు. వాళ్ళు మెడిటేట్ చేశారు, వాళ్ళు ధ్యానించారు. దేవుని వాక్యం కూడా చెప్తుంది, పాటలు పాడేవాడు ధన్యుడు కాదు. అర్థమవుతుందా? వాక్యం చెప్పేవాడు ధన్యుడు కాదు, లేకపోతే మీటింగ్లు పెట్టేవాడు ధన్యుడు కాదు. ఇప్పుడు చూస్తే యూట్యూబ్ యుగంలో ఒక్కొక్కడు యూట్యూబ్లో ఒక పాటకి ఒక 20-30 వేలు అప్పన్న చేసి ఖర్చు పెట్టుకొని వాడికి ఫేమ్, వాడికి సబ్స్క్రైబర్స్, ఇదే పనిలో ఉన్నారు. ఇంకా సువార్త లేదు. వాళ్ళని వాళ్ళు ఏమంటారు, మార్కెటింగ్ చేసుకుంటున్నారు. నేను ఇది, నేను అది గొప్ప. మన గొప్పలు కాదండి, యేసుక్రీస్తు వారిని గొప్ప చేయాలి. యేసుక్రీస్తు వారి గురించి మనం మాట్లాడాలి. వాళ్ళని వెంబడిస్తున్న వాళ్ళు ఆ పాట, కొంతమంది నాతో అంటారు, యవనస్తులు కొంతమంది, ఆరాధన బాగుంటుంది అంటే ఆరాధన కోసం వెళ్తావా? వాక్యము, వీడు ఆరాధన కోసం వెళ్తున్నాడంటే అక్కడ ఆరాధనే జరిగిద్ది. వాక్యం చెప్పరు అక్కడ, పాటలే, మ్యూజికే, దాని లైటింగ్, ఏమంటారు, డీజే, దానికి అట్రాక్ట్ అయిపోతారు. వాక్యం ఉండదు. వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, వాక్యం నిన్ను నిలబెడుతుంది. వాక్యమే మనకి
ఆధారం. వాక్యమైన దేవుణ్ణి మనం వెంబడించాలి. యేసుక్రీస్తు వారంట మంచి కాపరంట. ఇప్పుడున్న కాపర్లు మంచోళ్ళో చెడ్డోడో తెలియదు. మేము ఒక సంఘం పిల్లల పరిచయం చేస్తూ ఆ పిల్లలే పెద్దవాళ్ళ ఈ సంఘంగా మారితే దేవుని కృపలో మేము కొన్ని హౌస్ లోన్స్ అని, గోల్డ్ లోన్స్ అని అవన్నీ పెట్టి చర్చ్ కడుతున్నప్పుడు విజయవాడ పట్టణంలో ఉన్న పెద్ద పెద్ద పాస్టర్లకి జనరల్గా ఒక మెసేజ్ పెడుతున్నాం. మేము ఇట్లా ప్రార్థన చేయండి, కొంచెం కుదిరితే సపోర్ట్ చేయండి అని మేము పెట్టాం. పెద్ద పెద్ద పాస్టర్లు, వాళ్ళ పేర్లు ఏం చెప్పాను. వాళ్ళు ఏమి ఇవ్వలేదు, కానీ ఇవ్వచ్చు ఒకటి భరోసా. దేవుడు తోడుగున్నాడయ్యా, డోంట్ వరీ, ప్రార్థన చేస్తాం నీకోసం. ఒక్క మాట రిప్లై కూడా ఇవ్వరు. ఎందుకు ఇవ్వరా అంటే వీళ్ళు ఫేమస్ పాస్టర్లు. వీళ్ళ ప్రార్థనలో ఒక లెవెల్ ఉంటుంది. సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు, ఆలకించాడు. పేద లాజర్ని దేవుడు, అబ్రహాము రొమ్మును హత్తుకున్నాడు. ఎటుపోతున్నాం మనం క్రైస్తవులు? ఒక్కటే జ్ఞాపకం చేసుకోండి, ఈ పిచ్చిలో, ఈ ట్రాప్లో మీరు పడద్దు, వినద్దు, వాటికి దూరంగా ఉండండి, తొలగిపోండి అంటున్నాడు పౌలు. ఆ మాట నాకు నిజంగా చాలా టచ్ అయింది ఈరోజు, అందుకే వెంటనే వీడియో చేస్తున్నాను నేను. తొలగిపోవాలంట, అంటే వాళ్ళు తొలగిపోరు. గుర్తుపెట్టుకోండి, ఎవడైతే ఈ కల్పరేట్స్ ఉన్నారో, ఈ మాటలు మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటున్నారో వాడి కడిపేనంట. వాడి కడిపే వాడికి దేవుడు. వాడు ఇంకా ఎలాగైనా సంపాదించుకోవాలి అనే ఆలోచనతోనే ఉంటాడు. వాడు మారడు. అలాంటి బోధకు మనము దూరంగా తొలగిపోవాలంట. దాంట్లో వీ హ్యావ్ టు రిజెక్ట్ అయిపోవాలి, దాంట్లో బయటకు వచ్చేసేయాలి మనం. సో బీ కేర్ఫుల్, వీఆర్ ఇన్ లాస్ట్ డేస్. రక్షణ పొంది, బాప్టిజం పొంది చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, యవనస్తులు కూడా జారిపోతున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పినప్పుడు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. సో బాలురుగా, చిన్నపిల్లలుగా ఉన్న అలాంటి సంఘాలు మీకు చిన్నపిల్లలు ఉన్నారా? యు ఆర్ లక్కీ, యు ఆర్ బ్లెస్డ్. వాక్యం వాళ్ళకి నేర్పించండి. యవనస్తులను కూడా కొంచెం మీరు గైడ్ చేయండి, వాళ్ళని గమనిస్తుండండి. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు కూడా వాళ్ళతో ఫాలోఅప్ చేయండి. ఏదో ఊరికే ఒక హాలిడే వచ్చిందని చెప్పి యూత్ రిట్రీట్లని పెట్టుకొని ఫోటోలు తీసుకొని ఇంత ఖర్చు పెట్టామని చెప్పుకోవద్దు. సో ఒక్కటే నేను సహోదరులారా, ఎవరైతే సంఘాలకు వెళ్తున్న వాళ్ళు దయచేసి గమనించండి. ఇది దుర్దినాలు, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. పడుకున్న వాళ్ళం పొద్దునే లేస్తామా లేదా అనే నిరీక్షణ కూడా లేదు. యేసుక్రీస్తు ఉంటేనే నిరీక్షణ. మనం ఈరోజు ఇక్కడ కనుమూసుకొని చనిపోతే అక్కడ మన పరలోకంలో ఆయనతో పాటు లెగవాలి, ఆయనతో పాటు ఉండాలి, నిత్య రాజ్యంలో నిలిచి ఉండాలి మనం అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత భయంకరమైన బోధలు తెలుసా, కల్పిత కథలు. ఒక్కటే మీకు ప్రామాణికం, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కూడా మీకెవ్వరు రోల్ మోడల్స్గా ఉంచుకోవద్దండి. ఏ పాస్టర్ని రోల్ మోడల్గా ఉంచుకోవద్దు. వాళ్ళు మనుషులే, వాళ్ళు దేవుళ్ళు కాదు. వాళ్ళు మీకోసం సిలువలో చనిపోలేదు, రక్తం కార్చలేదు. యేసుక్రీస్తు వారు ఒక్కడే అట్లా చేశారు. ఆయన చనిపోయారు, తిరిగి లేచారు, మళ్ళీ రాబోతున్నారు. ఈ వాక్యమే ప్రామాణికం మనకి. ఈ బైబిల్ మీరు చదవండి ప్రతిదినం, అనుదినము, దివారాత్రము ఆనందించుచు, సంతోషించుచు చదవండి. దేవుడు మీ మనోనేత్రం తెరుస్తాడు. అప్పుడు మీరు ఈ లోకానికి దూరంగా ఉంటారు. వేరుగా పారాలి మనం, లోకంలో కలిసిపోకూడదు. క్రైస్తవులే పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారంటే అలాంటి లీడర్స్ ఉన్నారు. నేను కూడా ఒకసారి చెప్తుంటాను, అట్లా వాళ్ళ తప్పు కాదు అది, అలా వాళ్ళని నడిపించే లీడర్స్ తప్పు. మనం గమనించుకొని ఆత్మానుసారంగా నడుచుకుంటూ, రోమిల్లోని మనం చూస్తాం, శరీరానుసారం కాదు, మనం ఆత్మానుసారంగా జీవించాలి. ఈ చర్చిలో కూడా మీరు గమనిస్తే వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలే ఉంటారు, కానీ నిజంగా ఆత్మచేత నడిపించబడుతున్న వాళ్ళు, ఆ వరాలు, కృపావరాలు కలిగిన వాళ్ళు నెక్స్ట్ పొజిషన్లో ఉండనివ్వరు కూడా ఈ పాస్టర్లు. వాడికి యోగ్యత లేకపోయినా, వాడి పనికి రాకపోయినా, వాడికి పిలుపు లేకపోయినా వాడే సూట్ వేసుకొని నించుంటాడు అక్కడ. మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో ఉన్న ద గ్రేటెస్ట్ లీడర్ ఎవరంటే మోషేకి కుమారులు ఉన్నారు, లేవీలుగా ఉన్నారు, వాళ్ళు పిలువబడ్డవాళ్ళు, ప్రత్యేకించబడ్డవాళ్ళు దేవుని ద్వారా. అహరోన్కి కుమారులు ఉన్నారు, కానీ వాళ్ళని ఎవరిని నెక్స్ట్ లీడర్గా చేయకుండా దేవుని మాట చొప్పున, దేవుడు చెప్పిన మాటనే వింటూ యెహోషువ అని లీడర్గా చేశారు. సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఆ పాస్టర్లు. వాళ్ళ పిల్లలు
చిన్నప్పటి నుండే. ఇంకా అంటే నేను తప్పని అనను అలాగా. కానీ ఇంకా ఎంతమంది ఉన్నారు నీ సంఘంలో, వాళ్ళు కూడా నీ ఆత్మీయ పిల్లలు కదా! వాళ్ళని పట్టించుకోవు. నీ పిల్లలే అన్నిటికి. నాకు తెలిసిన కొంతమంది యూత్ పాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరున్న డబ్బు లేకపోతే వాళ్ళ దగ్గరున్న బంగారం తీసి, అమ్మేసి, తాకట్టు పెట్టి, వాళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళని కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ నేర్చుకోవడానికి వాళ్ళంతా యూనో ఇచ్చారు. దేవునికి ఇచ్చి పంపించారు. ఇప్పుడున్న వాళ్ళు, వాడు గిటార్ ప్లే చేస్తే నా కొడుక్కి ఏమైనా ప్రాబ్లమ్ అయిద్దని చెప్పి ఇన్‌సెక్యూరిటీ ఉన్న పాస్టర్లు బోలెడు మంది. ఏదైనా నేను ఒక్కటే మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం ఆఖరి అధ్యాయంలో ఏమని అంటున్నాడు పౌలు, సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు మాత్రమే మీరు లోబడి ఈ ఆటంకపరిచేవాళ్ళు, అబద్ధ బోధకులకు దూరంగా ఉండండి. మీరు తప్పించుకోండి దాని నుంచి అంటున్నాడు. వాళ్ళు వలలాగా వేసి పట్టుకుంటున్నారు మనల్ని, మన ఎమోషనల్గా. జాగ్రత్త. వాక్యానికే ప్రిఫరెన్స్. మన వాక్యమే మనకి ప్రామాణికం. వాక్యమైన దేవుణ్ణి మనం నమ్మాలి. సో చాలా జరుగుతూ ఉంటాయి. ఎవరు అంత ఏమంటారు, ఉన్నారు కొంతమంది పాస్టర్స్, నేను లేరంట, చాలా హానెస్ట్గా వాళ్ళు చెప్పులు అరిగిపోయి రోడ్డు మీద పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది కొన్ని లక్షలు డబ్బులు వాళ్ళకి వచ్చి సంపాదించుకొని దాన్ని అంతటినీ తిరిగి ఇతరులకు ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ మీరు గమనించండి, అలాంటి వాళ్ళు వీళ్ళ విధవరాలని చూడమన్నాడు దేవుడు కదా. బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పాడు మనకి, యాకోబు పత్రిక 1:27లో, దిక్కులేని వారిని, విధవరాలను మీరు ఆదరించండి. ఇదే రోమీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో 15లో మనం చూసుకుంటే, యెరూషలేములో ఉన్న పేదవాళ్ళు, యూదుల్లో ఉన్న పేదవాళ్ళని వేరే అన్య సంఘాల నుంచి కానుకలు తీసుకొని కలెక్ట్ చేసి వాళ్ళని కూడా పైకి తీసుకురావడానికి పౌలు ప్రయత్నం చేశాడు. ఇప్పుడున్న వాళ్ళు మన సంఘాల్లో మీ అందరిని అడుగుతున్నాను, పాస్టరు ఉన్న లెవెలు కోర్స్ ఆయన గౌరవించాలి. ఆయన నిలబెట్టారు, దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన మనకు దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, సంఘంలో ఉన్నవాళ్ళు కూడా అదే స్థితిలో ఉండాలి. ఇప్పుడు ఆయన ఏ రైస్ అయితే వండుకుంటున్నాడో ఇంట్లో, ఎలాంటి శ్రేష్టమైనవి తింటున్నాడో, ఆ పాస్టర్ అనుకోవాలి, నా సంఘస్థులు కూడా ఆ లెవెల్కి రావాలి. ఆది అపోస్తులు అదే చేశారు కదండి. నీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, నీ దగ్గర 10,000 ఉన్నాయి, నీ దగ్గర ₹100 ఉన్నాయి, నీ దగ్గర రూపాయి ఉంది, కానుకలు వేయమన్నారు, వేశారు. వాళ్ళు వేసినప్పుడు అవన్నిటినీ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ పంచారు, డివైడెడ్ బై చేశారు. అందరినీ ఆ రోజు లక్షాధికారం చేశారు సంఘంలో. అప్పుడు పైన కింద, నేను నువ్వు, మతము కులము ఏమి ఉండవు అక్కడ, అందరూ ఈక్వల్. ఇప్పుడు సంఘాల్లో అది లేదు. ఆయనే కారులో వెళ్ళాలి, ఆయనే కొత్త బండి కొనుక్కోవాలి, ఆయనే కొత్త బట్టలు, ఆయనే అన్నీ, ఇల్లు కట్టుకోవాలి. వీళ్ళు సంఘస్థులు ఇల్లు కట్టుకోవద్దు. వీడు అడుక్కు తినాలి, అప్పలో అయిపోవాలి వీడు. ఇలాంటి బోధ చెప్తున్న సంఘాల్లో ఉండరు. సత్యమైన మాటలు మాట్లాడుతున్న దగ్గర ఉండరు. పరిగెడతా ఉంటారు వీళ్ళు. వీళ్ళని అడగకూడదు. వీళ్ళు చేసే ఏదో పనులు ఉంటాయి కదా సంఘస్థులు కొంతమంది, వీళ్ళు చేసే ఏదో పనులు, పిచ్చి పనులు, వాటిని చూస్తారు, కనబడతారు మనకాళ్ళు. యూట్యూబ్లో, ఫేస్బుక్లో వీళ్ళు కూడా రీల్స్ అని అవన్నీ అలా చేయొద్దమ్మా, మనము యేసుక్రీస్తు బిడ్డలం, మనము ఆయనకి చెడ్డ పేరు వస్తుందిరా అని చెప్పి ఎవరైనా చెప్తే వేరే చర్చికి వెళ్తారు. ఆ వేరే చర్చిలో మందలుగా వస్తారు జనాలు. పాస్టర్కి ఎవడికి పట్టింపు లేదు. కానుకలు ఇస్తారు, ఆ కానుకలు కావాలి పాస్టర్ గారికి. సూట్ వేసుకొని నించొని వాక్యం చెప్పేస్తాడు. వీళ్ళు కూడా వచ్చేసి కానుకలు వేసేసి చల్లగా వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళి ఏదో పనులన్నీ చేస్తూ ఉంటారు. వ్యభిచారం అని అన్నిట్లో భయంకరమైన పాపములు, సిగరెట్లు, వ్యసనాలు అన్నిట్లో ఉండి ఇలా ఆదివారం వచ్చే భక్తులు వీళ్ళు. జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడికి వెళ్తారో మీరు. భయంకరమైన శిక్ష ఉంటుంది, జాగ్రత్త. కళ్ళు తెరవండి సహోదరులారా. విన్న బోధ, యేసుక్రీస్తు వారు మనకి బోధించిన బోధనే మనం ప్రామాణికంగా తీసుకొని దాన్నే మనం వెంబడించి క్రీస్తు సైనికులుగా, క్రీస్తు సేవకులుగా మనం నిలబడదాం. పాస్టర్లో కులాలు పిచ్చోళ్ళు, వాటిని ఆయన అలా అన్నాడు, నేను కూడా అలాగే జీవిస్తా. సంఘంలో ఇంకా ఇప్పటికీ ఉంది తెలుసా, పెళ్ళిళ్ళ విషయాల్లో కులాలు, ఆ కులం అబ్బాయినే కావాలంటే పాస్టర్ గారు ఎతికి అదే కులం వాడిని తీసుకొస్తే పాస్టర్ గారికి ఇంకొంచెం డబుల్ కానుక. వెర్రి ఇదంతా తెక్క. జ్ఞాపకం చేసుకుందాం, మనం సంఘస్థులు జ్ఞాపకం చేసుకోండి, జాగ్రత్త. ఇలాంటి ట్రాప్స్లో పడకండి. వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకొని ధ్యానించండి, అది మిమ్మల్ని వెలుగులోకి నడిపిస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.